సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున అందరూ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పటికే ఇక్కడికి వచ్చిన వాటిని మొత్తం కూడా చుట్టూ కూడా భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అలో చేయకుండా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే వారిని మొత్తం కూడా నిలువరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి చేరుకుంటున్నారు. సో విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు చాలా మంది కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు కూడా చేరుకొని చేస్తున్నారు. అమ్మ చూసారు చిన్న పిల్లని అత్యంత దారుణంగా, అది కూడా 10 తరగతి చదువుతున్న అబ్బాయిని. ఏమంటారు దీనిపై? ఏమంటాం మేడం, మనమైతే తల్లిదండ్రులు అయితే చంపాలని అయితే ఎవరు చెప్పరు. ఆడు 10th క్లాస్ చదువుకుంటూ ఇలాంటి ఆలోచనలు ఎందుకు వచ్చినాయి వాడికే తెలియాలి. అది పసిపిల్ల కదా, పసిపిల్లని అలా 20 కత్తిపోట్లు ఓడవడం అంటే మామూలు విషయం అయితే కాదు. మనం కూడా ఇప్పుడు వాడిది ఎవడో తెలిసింది కాబట్టి 5 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఎవరా అని. ఇప్పుడు తెలిసింది. మనం కూడా ఒక కత్తి పట్టుకొని మనిషికి ఒక కత్తిపోటు వేస్తే వానికి ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. ఆ పాప బాధ ఏందని ఎంతగానో మర్చింటుంది ఆ పిల్ల. ఎంత విలవిలవాడిపోయి ఉంటుంది. తల్లిదండ్రులు లేని టైంలో అట్లా చేయడం, దొంగతనానికి వచ్చినోడు డబ్బులు తీసుకొని వెళ్ళిపోక ఆ పాపను చంపడం కూడా, ఆ పిల్ల ఏం జీవితం చూసింది చెప్పండి. ఆడుకునే పిల్లని తీసుకొని చంపడం అయితే చాలా బాధ ఉంది. మాకు పిల్లలు ఉన్నారు, పిల్లలు ఇంట్లో ఉండాలంటే భయపడుతున్నారు మేడం. పనికి వెళ్ళాలంటే ఆ పిల్లల్ని ఇంట్లో పెట్టి అమ్మ ఇప్పుడు ఎవరు వస్తారులే ఉండండి అంటే డే టైంలోనే మదా మమ్మీ ఆ పాపని చంపింది కూడా, ఒక్క నిమిషం బయటికి రారు పిల్లలు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. కుకట్పల్లిలో ఉండాలంటేనే భయపడుతున్నారు. అట్లా ఉంది. కానీ అంత చిన్న పిల్లగానికి ఇట్లాంటి ఆలోచన రావడం కూడా కరెక్ట్ కాదు. చదువుకుంటున్నాడు కదా, చదువు మీద శ్రద్ధ పెట్టకుండా ఇట్లాంటి నేరాలని చేయాలని ఆలోచన వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు తల్లిదండ్రులకు చెడ్డ పేరు, స్కూల్కి చెడ్డ పేరు, అసలు వాళ్ళు తలెత్తుకొని తిరగాల వద్దా ఇక సమాజంలో అన్నట్టుంది సిచ్యువేషన్. పసిపిల్ల కదా, అన్యం పుణ్యం తెలియని పసిపాపని చంపేసి చాలా బాధ ఉంది మేడం మాకైతే. 5 రోజుల నుంచి వెయిట్ చేసి ఎవరు ఇప్పుడు తెలిసిందంటే ఇంతమంది జనాలు పోయేస్తాం, వాడు ఎవడా తెలిస్తే ఇక్కడే చంపేస్తారు జనాలు. కానీ అని తీసుకెళ్ళిరు కదా. అంటే ఎలాంటి శిక్ష వేయాలంటారు అబ్బాయికి? చెప్తున్నాను కదా మేడం, మనిషికి ఒక కత్తిపోటు వేద్దాం, వాడికి నొప్పి వస్తుందా లేదా తెలిసిపోద్ది. మనకు చిన్న గాయం అయితేనే తట్టుకోలేము మనము. ఆ పిల్ల అన్ని కత్తిపోట్లు పొడిచేటప్పుడు ఎంత అరిచింటది. ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోండి. మనిషికి ఒకటే, ఎక్కువేం వద్దు. మనం కూడా మనకి నొప్పి అవుతుందా కాదా అప్పుడు తెలుస్తుంది. పిల్లలు అంటే ఆషామాష అనుకున్నారు జీవితం అంటే. చదువుకోమని పంపిస్తే ఇట్లాంటివి అవి మొత్తం ఫోన్ల ద్వారానే, ఫోన్లు చూస్తారు, ఖరాబ్ అవుతారు. ఆ ఫోన్ల నుంచి ఏమేమి నేర్చుకుంటుంటారో తెలియదు. కానీ అన్యం పుణ్యం తెలియని పసిపాపని అయితే అన్యాయం చేసి పోయిండాడు. అది మొత్తం మీద చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా 10వ తరగతి చదివేటువంటి అబ్బాయి ఈ విధంగా చేయడం ఏంటంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా శిక్షించాలి అంటూ కూడా ఎట్టి పరిస్థితుల్లో అబ్బాయి మైనర్ అని ఆలోచించొద్దంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రోజు కళ్ళ ముందు తిరిగేటువంటి ఆ పిల్లగాడు ఈ విధంగా ఏమంటారు దీనిపైన? ఏంది మేడం, రోజు కళ్ళ ముందే తిరిగేటువంటి చిన్న పిల్లగాడు అలాంటి ధైర్యం ఎలా వచ్చింది అనుకుంటారు? 20 కత్తిపోట్లు ఎట్లాంటి ధైర్యం వచ్చిందో తెలియదు మేడం. ఇగో పక్కన స్కూల్ ఉంది, అందులో 10th చదువుతుండు అమ్మాయి ఏమో 10 సంవత్సరాలు. ఆ రోజు స్కూల్ లేదు, ఇక్కడ చదవదా అమ్మాయి, హాస్టల్లో ఉంటది అమ్మాయి. అయితే ఆ రోజు లేదని ఇంట్లో ఉన్నది. ఆడ దొంగతనం చేయనీకి ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళి ఈ బిల్డింగ్ మీద దుంకిండంట. దుంకి ఇక 24 ఫోటు వేసిండు, గొంతుకేసిండు, కడుపులకు వేసిండు. అయితే ఆ పిల్లగాని మీద అనుమానం లేక ఇంట్లో కిరాయికున్న ఆయన దగ్గరనే కిరాయికున్నోడే పొడిచిండని కిరాయికున్న ఆయన పట్టుకపోయిర్రు. ఇవాళ దొరికిండాడు. అబ్బాయికి ఎలాంటి శిక్ష చేయాలి? 10వ తరగతి చంపాలే మేడం, చంపాలి. ఎందుకనంటే మీ అసలు ఆడపిల్లలకి మరి ఇంకో రోజు చంపుతాడు కదా. లేకపోతే పోలీసుల చేత కాకపోతే మీడియాల చేత కాకపోతే మాకు ఏరి మేము చంపేస్తాం. రోడ్డు మీద పెట్టి కాల్ చేయాలి అలాంటి వాళ్ళు. ఎందుకు మేడం ఇలాంటి జడ్జిమెంట్లు అవన్నీ? అంత క్లియర్ గా తప్పు చేసినప్పుడు ఎందుకు మేడం ఎక్కించుకోమంటాం? ఇక్కడ రోడ్డు మీద పెట్టి పెట్రోల్ పోసి తగలు పెడితే అయిపోతుంది మేడం. ఎందుకు అనవసరంగా 10 రోజులు 4 రోజులు కారాగార శిక్ష? పక్కన కన్నా భయం ఉంటుంది కదా మేడం అట్లా చేస్తే. ఒకళ్ళిద్దరు కాదు కదా, కొన్ని వేల మంది ఉన్నారు పిల్లలు అట్లా పాడైపోతున్నారు. అసలు ఎందుకు మేడం, అసలు ఒక న్యాయం జరగాలంటే ఒక తప్పు చేసినప్పుడు వాడిని ఎమ్మడే శిక్షిస్తే కదా.
పక్కన భయం ఉండేది. కోర్టులు లాయర్లు అంటున్నారు కానీ పోలీసులు అన్నారు న్యాయమే కాదనట్ల, కానీ అట్లా చేసిన వాళ్ళకి ఒకళ్ళు చేస్తే అందరూ భయం ఉంటుంది. తీసుకెళ్ళి దాచిపెట్టి అక్కడ పెడితే వాడికి ఏం భయం ఉంటుంది మేడం చెప్పండి మీరు? పిల్లలు ఎట్లా పోతారు? ఈ కుక్కడి వల్ల మొత్తం అసలు భయంకరంగా అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎమ్మడే వాళ్ళకి శిక్ష పడితే, దొంగతనం చేసి చూసి నన్ను కూడా అంత క్రూరంగా చంపడం ఏమంటారు? ఆ బాబు లెటర్ కూడా రాసుకున్నాడు మేడం, నేను ఇది చేయాలని లెటర్ కూడా రాసిండు బాబు. అంత అంత పక్కగా ప్లాన్ తోటి ఉన్నాడు బాబు. ఆ చిన్న వయసులో ఆ పక్క ప్లాన్ ఉంటే ఇంకా ఎట్లా మేడం? ఎట్లా పిల్లలు ఎట్లా ఉంటారు చెప్పు? అలాంటి వాళ్ళు ఇంకా నేర్చుకుంటారు కదా పక్కన వాళ్ళు చూసి కూడా. అది కరెక్ట్ కాదు మేడం, శిక్ష చేయాలి ఎమ్మడే మేడం, అంతే. అది జరిగితేనే భయం ఉంటుంది. కాకపోతే మీడియాలతోటి కాకపోతే మాకు వదిలేయండి మేడం, మేము పెట్రోల్ పోసి కాల పెడతాం. మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు మేడం, మీలాక మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. రేపు మళ్ళీ ఇంకా ఇప్పుడు 10 సంవత్సరాలు ఉంది. ఇంకా వేజీ అయినాక కూడా అదే పని చేస్తాడు. ఇప్పుడు మీ లెక్క కాలేజీకి మా పిల్లలు వెళ్తున్నారు, ఇప్పుడు కాలేజీకి వెళ్ళమంటున్నారు వాళ్ళు భయపడి. ఏం చేస్తాం చెప్పు? ఇట్లా చేయడం చాలా దారుణం కదా. తీసుకొని వెళ్ళిపోయిన ఉంటివి. ఆయన ఏజ్ ఎంత, ఆయన చేసే పని ఎంత, ఎంత వరకు సాధ్యతం ఇది? ఆయన వెనక ఎవరు ఉన్నారో అది తీసేయాలి. అబ్బాయి ఒక్కడే పోయారని కూడా అంటున్నారు, వేరే వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉందా? ఏమో తెలియదు కదా మేడం, ఆ లెటర్ రాసిందని అంటే ఎవరైనా ఉండొచ్చు మరి. చూసారు ఇంతకు ముందు అబ్బాయిని? మీరు ఆ అబ్బాయిని దాసి పెట్టుకొని తీసుకుపోయారు పోలీసు వాళ్ళు. ఇంతకు ముందు చూడలేము మేము, చూడండి అని చెప్పకూడదు, మేము కూడా చెప్పకూడదు, మేము చూడలేము. టీవీలో చూసినాం, బక్కకున్నాడు, ఇంత ఎత్తున్నాడు. సో చూసుకోవచ్చు, మొత్తం మీద పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా చంపేశారంటూ కూడా మన కళ్ళ ముందు తిరగాల్సినటువంటి చిన్నారి ఎంతో జీవితం ఉన్నది. చంపుతారు అమ్మ చెప్పు. ఇప్పుడు మాకు గుఖంగా భయం వేస్తుంది, మేము పెద్దోళ్ళం అనుకోవాలంటేనే భయం అవుతుంది, పనికి వెళ్ళాలంటే కూడా భయం అవుతుంది. అంత చిన్నపిల్లగానికి అంత ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంకా కొద్దిగా ఇంకెంత నువ్వు పని చేయలేకనా చదువుకోలేకనా అంత దొంగ ఎదవ కింద ఎందుకు పడ్డావు? అది కావాలి. లేకుంటే వాళ్ళ చేత కాకపోతే మాకు చెప్పండి, మేము చేసుకుంటాం. మేము చేసే పని మేము చేస్తాం. మీ చేత కాకపోతే పోలీసు వాళ్ళ చేత కాకపోతే మాకు వదిలేయండి మేడం, మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. అంటే ఇది ఒకటే మేడం, మీకు దండాలు పెడతాం అంతే. అమ్మ మనము పాపలు కొట్టాలి. సో మొత్తం మీద చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఆడుకో ఈ విధంగా చేయటం ఏంటంటే అత్యంత దారుణంగా, కేవలం అక్కడ ఇంట్లోకి ఒకవైపు ఏదైతే డబ్బుల కోసం వెళ్ళారో అనంతరం సహస్రం చూడడంతో ఫస్ట్ ప్లాన్ ప్రకారం ఇంట్లోకి వెళ్ళి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. రైట్, ప్రస్తుతం ఇది సహస్రం ఉంటున్నటువంటి ఇల్లు. ఈ ఇంటిలోనే పెంట్ హౌస్ లో సహస్రం నివసిస్తుండే. ఇక్కడ సహస్ర వాళ్ళకి సంబంధించినటువంటి బిల్డింగ్. ఈ బిల్డింగ్ అనుకుని పక్కనే మనకు కనిపిస్తున్నటువంటి ఎవరైతే ఇప్పుడు నిందితున్నటువంటి మైనర్ బాలుడికి సంబంధించినటువంటి బిల్డింగ్. ఈ బిల్డింగ్ మధ్యలో మనకు గ్యాప్ కూడా స్పష్టంగా చూడొచ్చు. అక్కడ నుండి కూడా జంప్ చేసి మనకు ఆ పైప్ త్రూ ఏదైతే మనకు విజువల్స్ లో కనిపిస్తుందో ఆ పైప్ త్రూ కూడా జంప్ చేసే ఉంటారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే సీసీ కెమెరాలో ఎలాంటి బయట వ్యక్తి ఎవరు కూడా లోపలికి వచ్చినట్టు కూడా ఎలాంటి దృశ్యాలు కూడా అక్కడ రికార్డు కాలేదు. ఖచ్చితంగా దాని నుంచి సీసీ కెమెరాల నుంచి తప్పించుకోవాలని ఆ అబ్బాయి పక్క ప్లాన్ ప్రకారం ఈ బిల్డింగ్ నుంచి జంప్ చేసి ఉంటారంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎలాంటి దృశ్యాలు కూడా రికార్డు కాలేదు. అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా శాస్త్ర వాళ్ళ ఇంట్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్, అదేవిధంగా ఎప్పుడైతే డాగ్ స్క్వాడ్ వచ్చి ఇక్కడ ఇంటి దగ్గర ఎప్పుడైతే ఇక్కడే ఉన్నదో అనంతరం కొంచెం అనుమానాలు వచ్చే తర్వాత విచారించారు. అక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్ లో నివసిస్తున్న ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. అనంతరం మొత్తం కూడా వెరిఫై చేశారు. వెరిఫై చేశాక మ్యాచ్ అయిన పక్క ఆధారాలు సేకరించారు. ఆధారాలు సేకరించాక ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఒకవైపు మనకు విజువల్స్ లో కూడా చూసినట్టు చాలా రిస్కీ. ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడ దూకినా కొంచెం మిస్ అయినా కూడా కింద జారిపడే అవకాశం. కానీ ఆ అబ్బాయి పక్కా ప్లాన్ ప్రకారం ఎంత రిస్క్ చేస్తే అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ ఆ అబ్బాయి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో అక్కడ నుండి ఆ పైపు సహాయంతో డైరెక్ట్ పెంట్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు. డైరెక్ట్ అది ఓపెన్ ఉండడంతో పెంట్ హౌస్ కావడంతో డైరెక్ట్ అక్కడ
అక్కడికి వెళ్ళారో అక్కడ వెళ్ళి ఏదైతే అయిందో వెంటనే మళ్ళీ దాని త్రూనే వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయినట్టు కూడా తెలిసింది. ఖచ్చితంగా ఎప్పుడైతే నిందితులను అదుపులోకి తీసుకున్నారో అనంతరం పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేరుకొని పెద్ద ఎత్తున మొత్తం కూడా అక్కడ లోపలికి చేరుకొని మొత్తం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న విధ్వంసులు కూడా చూసుకోవచ్చు. మొత్తం పెద్ద ఎత్తున చేరుకొని కూడా చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అమ్మ మీరు ఈ బిల్డింగ్ లో ఉంటారా? అబ్బాయి తెలుసా మీకు? సహస్ర తెలుసా? ఇక్కడ మా అమ్మాయి వాళ్ళతో ఆడుకుంటది. అంటే హత్య జరిగింది తర్వాత అంత చిన్న బాలుడు చేసి ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారు మీరు? తెలియదమ్మా, మాకు తెలియదు, నేను చూడలేము కూడా అబ్బాయి. నేను అంటే అది హత్య జరిగినాక 5 రోజుల వరకు కూడా పోలీసులకి ఎలాంటి క్లూస్ అంటే అంత పక్క ప్లాన్ 10వ తరగతి చదువుతుండే అంతా ఏ విధంగా వచ్చింది అంటారు? ఏంటండి తెలియదమ్మా. మేము అక్కడ సైడ్ ఉంటామమ్మా, మాకు తెలియదు. సో మొత్తం మీద చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తూ ఏ విధంగా చంపేశారంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమ్మ అసలుకు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే మనం కళ్ళ ముందు పెరగాల్సినటువంటి చిన్నాన్ని అట్లా చేశారని ఆ అబ్బాయికి ఎలాంటి శిక్ష పడాలి ఏం చెప్తారు? మేము ఎలా చెప్తామండి? ఎలాంటి శిక్ష అనేది అది వాళ్ళ పెద్దల వాళ్ళకు, లాయర్లకు, పోలీసులకు వాళ్ళకే తెలియాలి. ఈ శిక్ష వేయండి అని మేము చెప్పాము. ఎందుకంటే ఒక తల్లి కడుపు కోత మాకు అవసరం లేదు, కాకపోతే న్యాయం కావాలి మాకు. మీడియా మాత్రం పలు విధాలుగా బాధ పెట్టిందండి మమ్మల్ని, తెలుసా? నరక యాతన పడ్డారు, ఇంటిల్లాదులు నరక యాతన. మా అక్కయ్య, మా బావ, మా కోడలు, మా అన్నయ్య, మా వదిన హాస్పిటల్లో ఉంటే కూడా మా అన్నయ్య ఇక్కడే తిరిగాడు. భార్య పిల్లలు సంసారం వదిలేసుకొని, తనకు ఆరోగ్యం బాగుండదు. కానీ న్యాయం వాళ్ళకు జరగాలి, సహస్ర వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళకు జరగాలి. కానీ మీడియా వాళ్ళు కూడా ప్రచారణ చెయ్యకూడదండి. మీరు చెప్పండి మేడం, కరెక్టేనా ఇది? ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంతమంది ఇన్ని నిజాలు మాట్లాడుతున్నారు. తెలియనప్పుడు మా బావ పొద్దున బయట అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి ఎప్పుడు వెళ్ళి ఆయన ఏ దేవుని కొలవడండి, అంబేద్కర్ ఒక్క అతన్నే కొలుస్తాడు. దండేద్దామని వెళ్తే ఏంటి రమేష్ పరిస్థితి ఇట్లా అంటే తల దించుకొని కిందికి వచ్చి ఇంట్లోకి వచ్చి బెడ్రూమ్లోకి వెళ్ళి ఏడ్చుకుంటా కూర్చున్నాడంట. పొద్దున మా అక్క నాకు ఫోన్ చేస్తే ఆడావుడిగా నేను పరిగెత్తుకుంటూ వచ్చిన, చెల్లి నాతో అవుతలేదు, బావి ఇట్లా చేస్తుండు, ఏం మాట్లాడుతుండో, తింటలేడు, ఏం లేదు అని అంటే మేము వచ్చామండి. రోజు వస్తున్నాము వెళ్తున్నాము. ఎవరు అన్నది తెలియదు, ఇష్టం వచ్చినట్టు రాతలు రాసేసారు. కానీ ఇవన్నీ లైవ్లో రావాలి మేడం.